హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికాస్ పల్లవి బ్లాగ్స్. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పెడుతున్నా. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు. ముందుగా అందరికైతే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చి నైవేద్యాలు అయితే చేస్తున్నా, వడలు వేస్తున్నా. 3 రకాల నైవేద్యాలు, 2 రకాల పళ్ళు అయితే పెడదామని అనుకుంటున్నా. నానబెట్టిన శనగలు, వడలు, ఇంకా బెల్లం పండ్లు వచ్చేసి అరటిపండ్లు, దానిమ్మ పండ్లు. నేనైతే ఫస్ట్ టైం వాయనం అయితే ఇస్తున్నా ఒక 5 మెంబర్స్కి. అంటే నేను మొక్కుకున్నా అని ఇస్తున్నా 5 మెంబర్స్కి అయితే. వడలు అయితే వేసుడు అయిపోయాక ఇక మా చిన్నకి అయితే రైస్ అయితే తినిపించేశాను, మెత్తగా చేసి తినిపించాక ఇక స్నానం అయితే చేపించి పడుకోబెట్టి ఇక బొట్టు అయితే పెట్టాను. ఇక పూజ దగ్గరికి అయితే వెళ్ళి పూజ సామాన్ అయితే మొత్తం సిద్ధం చేసుకున్నా. నేనైతే ఫస్ట్ టైం ఇస్తున్నా ఇట్లా వాయనం అయితే. నేను మొక్కుకున్నానే 5గురికి అయితే వాయనం ఇస్తున్నా. అంటే అంతకుముందు చేసుకునేది నార్మల్గా పూజ చేసుకొని అమ్మవారికి అయితే చీర పువ్వులు గాజులు పెట్టుకొని పూజ అయితే చేసుకునేది. నాకెవరైనా పుడితే పూజ చేసుకుంటా వాయనాలు ఇస్తాను మొక్కుకున్నా, అందుకోసమనే వాయనాలు అయితే ఇస్తున్నా. ఈ వాయనాలు ఇవ్వడం అనేది అంత సరిగ్గా నాకు తెలీదు. ఏదైనా తప్పులున్నా తల్లే చూసుకోవాలి, అమ్మవారే అన్నీ చూసుకోవాలి. మనమైతే మనసు నిండుగా ఉంచుకొని పూజించాలి. అలా అయితే పూజించాలి. ఇక తప్పులు ఉన్నా ఒప్పులు ఉన్నా ఆమెనే చూసుకోవాలి. ఇక వాళ్ళైతే చెప్తుంటే నేను అలాగే చేశాను. ఇక నాకైతే తెలీదు. ఇక దేవునికి ప్రసాదాలు అయితే ఇట్లా పెట్టిన. మళ్ళీ ఆశీర్వాదం తీసుకోవడం అయితే మర్చిపోయినా. ఇక అందుకోసమని మళ్ళీ వచ్చి అక్షంతలు కలుపుకొని వచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నా. ఇలా వాయనం తీసుకోవడానికి వచ్చినప్పుడు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వీళ్ళ అని ఎవరని చూడకూడకుండా అందరి ఆశీర్వాదం అయితే తీసుకోవాలంట. వాళ్ళు తిన్నాక మేమైతే ఒక పొద్దు ఇడిచి మేము కూడా తిన్నాం. ఇంతవరకు చూసారుగా, వీడియోకి ఒక లైక్ ఇవ్వచ్చుగా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను. బాయ్. మళ్ళా